ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి జెండా వందనం చేయనున్న పవన్ కళ్యాణ్ దేశభక్తిని పెంపొందించేలా కార్యక్రమాలు ఉండాలని అధికారులకు ఆదేశం. 15 ఆగస్టు నిమిత్తం పంచాయతీలకు కేవలం 100 నుంచి 250 రూపాయలు మాత్రమే కేటాయించిన గత ప్రభుత్వాలు. పంచాయతీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం. జెండా పండుగ నిమిత్తం 10,000 నుంచి 25,000 వరకు పంచాయతీలకు ఇవ్వాలని అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం. ఇదొక చారిత్రాత్మక నిర్ణయమని భావిస్తున్న ప్రజాస్వామ్యవాదులు. దేశభక్తిని గుండెల్లో ఉంచుకున్న నాయకుడు పరిపాలకుడుగా మారితే ఎలా ఉంటుందో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని బట్టి అర్థమవుతుంది. దేశభక్తి అంటే నలుగురిలో ప్రదర్శించే నటన కాదు, దేశం పట్ల భక్తి అనేది గుండెల్లో ఉండాలి అంటూ పవన్ కళ్యాణ్ పలుమార్లు అనేవారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన వారిని గౌరవించాలని, భవిష్యత్తు తరాల వారికి స్వతంత్ర సమరయోధుల గురించి వివరించి చెప్పాలని పదే పదే చెప్పేవారు. అంతేకాదు, దేశభక్తి గురించి ఆయన ప్రసంగాల్లో చక్కటి విశ్లేషణ సైతం ఇచ్చేవారు. దేశభక్తి అంటే అవినీతి పరులపై యుద్ధం చేయడం, దేశ వనరులు దోచేవారిని తరిమి కొట్టడం, స్త్రీని గౌరవించడం, కుల మతాలకు సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూడడం, ఇలాంటివన్నీ కలిగినప్పుడే అసలైన దేశభక్తి అంటూ పవన్ ఇచ్చే ప్రసంగాలు ఎందరినో ఆకట్టుకుంటాయి. ఇంతలా దేశాన్ని ప్రేమించే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి హోదాలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు దాకా గత 30 సంవత్సరాలుగా, గత 1990 నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు 15 ఆగస్టు పండగ జరపడానికి ఇప్పటిదాకా నిధులు ఇప్పుడు సమకూర్చలేదు. చాలా నామకే వాస్తే నామమాత్రంగా ప్రతి పంచాయతీకి, చిన్న పెద్ద పంచాయతీలకి 100 రూపాయలు, చిన్న పంచాయతీలకి, పెద్ద పంచాయతీలకి 250 రూపాయలు చొప్పున ఇచ్చేవారు. ఒకవైపేమో గాంధీ గారి కలల కన్నా పల్లెలే పట్టుకొమ్మలు అంటూ ఉంటాం, గ్రామీణ స్వరాజ్యం అని మాట్లాడతాం. కానీ ఎన్నికల్లో నిలబడ్డ పంచాయతీ సర్పంచ్కి మటుకు జెండా పండుగ నిర్వహించాలంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు 100 రూపాయలు, 250 రూపాయలు. ఈ రివ్యూ మీటింగ్స్లో మాకు తేలింది ఏంటంటే 100 రూపాయలకి 250 రూపాయలకి 13,326 పంచాయతీల్లో ఏం చేయగలరు? మేము ఒకటే ఆదేశించాను, రాగానే చాలా ఘనంగా జరుపుకోవాలి. గాంధీ గారి ఈ గ్రామ స్వరాజ్యాన్ని నిజంగా మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఆ స్టేట్మెంట్ చాలా బలంగా ఇవ్వాలి. 1994లో ఇచ్చిన జీవో 100 రూపాయలు, 250 రూపాయలు, ఒకటి స్వాతంత్ర దినోత్సవానికి, 2 గణతంత్ర దినోత్సవానికి, వాటిని పెంపొందించేలాగా, వాటిని పెంచేలాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈ కూటమి ప్రభుత్వం. ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచులు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం. చిన్న పంచాయతీలకి 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయల చొప్పున నిధులు సమకూరుస్తున్నాం. దానికోసమని జీవోను కూడా రిలీజ్ చేశాం. దీనిని పంచాయతీ సర్పంచులు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను విన్నవించుకుంటా ఉన్నాను. గతంలో 15 ఆగస్టుకు పంచాయతీలకు 100 నుంచి 250 రూపాయలు ఇచ్చి 15 ఆగస్టుని అవమానించే రీతిగా వ్యవహరించారు. 100 రూపాయలకు కనీసం జాతీయ జెండాను కూడా కొనే పరిస్థితి ఉండేది కాదు. తలో కొంత చందాలు వేసుకుని జెండా పండుగ జరుపుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు దేశభక్తి ఉన్న నేత ఉప ముఖ్యమంత్రి కావడంతో 15 ఆగస్టుకి పంచాయతీలకు ఇచ్చే మొత్తాన్ని 10,000 నుంచి 25,000 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 100 రూపాయలు ఎక్కడా, 10,000 ఎక్కడా, 250 ఎక్కడా, 25,000 ఎక్కడా? 15 ఆగస్టు వేడుకల నిర్వహణకు అమాంతం ఒక్కసారిగా ఇంత మొత్తాన్ని పెంచడం, ఇది కేవలం పవన్ కళ్యాణ్కి దక్కుతుందని, జెండా పండుగకు ఆయన ఇచ్చే గౌరవం ఎలా ఉంటుందో దీనిని బట్టి అర్థమవుతుందని గ్రామ సర్పంచులు పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గ్రామాల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని, కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా పంచాయతీలలో 15 ఆగస్టు వేడుకల నిర్వహణకు ఇచ్చే మొత్తాన్ని ఘనంగా పెంచారాయన. మైనర్ పంచాయతీలకు గతంలో 100 రూపాయలు ఇస్తే దానిని 10,000కు పెంచారు. మేజర్ పంచాయతీలకు 250 రూపాయలు ఇస్తే దానిని 25,000 చేశారు ఉప ముఖ్యమంత్రి. అంతేకాదు, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో కూడా మార్గదర్శకాలు నిర్దేశించారు ఉప ముఖ్యమంత్రి. విద్యార్థులకు దేశ చరిత్రను తెలియజేస్తూ రాజ్యాంగంపై అవగాహన పెంచేలా వ్యాసరచన, డిబేట్ లాంటి పోటీలు నిర్వహించాలని చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా జెండా వందనం అనంతరం స్వతంత్ర సమరయోధులకు
రక్షణ రంగం నుంచి వచ్చిన వారికి పారిశుద్ధ్య కార్మికులను సత్కరించాలని, వారిని సత్కరించుకోవడమే అసలైన దేశభక్తని, విద్యార్థులకు ఈ రకమైన విలువలు నేర్పాలని, అప్పుడే వారు దేశ గౌరవాన్ని నిలుపుతారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఇంత బాధ్యత ఉన్న వ్యక్తి మొదటిసారిగా ఉప ముఖ్యమంత్రి హోదాలో జెండా వందనం చేయబోతున్న వేళ ఆ త్రివర్ణ పతాకం సైతం మురిసిపోతోంది.